అసలు నువ్వు ఈ మౌని తప్ప ఇంట్లో ఎవరికైనా ఆడపుట్టుక లక్షణాలు ఉన్నాయా అనేత అంటూ ఉంటాడు బాలు. ఆ మాటలకి ప్రభావతి అయితే శుభమాని ఇంట్లోనే పెళ్లి చూపులు పెట్టుకుంటే ఏంటి రభస కామ్గా ఉంటారా ఉండరా అనేత అంటూ ఉంటుంది ప్రభావతి. ఆ మాటలకి ఎవరికమ్మా పెళ్లి చూపులు, నాకా అన్నేకా అనేత అడుగుతూ ఉంటుంది మౌని. ఆ మాటలకి ఇద్దరికి పెళ్లి చూపులు అరేంజ్ చేశాను అని ప్రభావతి అనేసరికి ఒకసారిగా మౌని రవి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఏంటమ్మా ఇంత సడన్గా పెళ్లి చూపులు పెట్టావు అనేత మౌని అడిగేసరికి మిమ్మల్ని అడిగి సన్ని చెయ్యాలా ఏంటా, నేను నిర్ణయం తీసుకున్నాను, పెళ్లి చూపులు అరేంజ్ చేశాను అనేత అంటూ ఉంటుంది ప్రభావతి. అసలు ఈ లక్షలు మింగినాడు ఈ నెల నుంచి ఇంటికి సాయం చేస్తానన్నాడు కదా, డబ్బులు ఇస్తామన్నాడు కదా, ఏమీ ఈ నెల నుంచి డబ్బులు ఇవ్వలేదు అనేత అడుగుతూ ఉంటాడు బాలు. ఆ మాటలకి మనోజ్ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. ఇక రోహిణి అయితే ఏంటి బాలు అంత తక్కువ చేసి మాట్లాడుతున్నా, ఆ ఉద్యోగం ఎంత కష్టమో నీకు తెలుసా అనేత అంటూ ఉంటుంది రోహిణి. ఆ మాటలకి అవునవును ఆ ఉద్యోగం చాలా కష్టం, ఆ ఉద్యోగం చేసినట్లుగా నటించడం ఇంకా కష్టం అని అంటూ ఉంటాడు బాలు. మనోజ్. ఆ మాటలకి రోహిణి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ప్రభావతి అయితే ఏంటి ఎదవ నోరు జారేశాడు అనేది చూస్తూ ఉంటుంది. ఇక సత్యంకి అయితే షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఇక బాలు అయితే ఏంట్రా నువ్వు మాట్లాడిన బట్టయితే అసలు ఉద్యోగమే చేస్తున్నట్లుగా లేవు, అసలు నువ్వు ఉద్యోగం చేస్తున్నావా లేదా ఉద్యోగం చేసినట్లు మా దగ్గర నటిస్తున్నావా అనేత అంటూ ఉంటాడు. ఆ మాటలకి అమ్మో నోరు జారేశానని మనోజ్ అయితే అలా షాక్ అయి చూస్తూ ఉంటాడు. రోహిణి అయితే ఏంటి మనోజ్ ఇలా మాట్లాడాడు అని చూస్తూ ఉంటుంది. ప్రభావతి అయితే కంగారు పడుతూ ఉంటుంది.